అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ పండు పేరు లిచ్చీ ఫ్రూట్ అటండి. అంటే ఇంతకుముందే చూశాను కానీ ఎప్పుడూ తీసుకోవాలని అనుకోలేదు. సరే ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఒకటైతే అక్కడే రుచి చూశాను. రుచి అయితే మాత్రం చాలా బాగుందండి. తాటి ముంజలు ఉంటుంది కదా, అలా ఉంది. దానికంటే కూడా ఇంకా తియ్యగానే ఉంది. అయితే రుచి వేరేగా ఉంది. తినడానికి చాలా బాగుంది. సరే అయితే మనం దీన్ని ఒకసారి జ్యూస్ తీసి జామ్ తయారు చేసి చూద్దామని చెప్పేసి ఒక 25 కాయల వరకు ఇలా ఒలిచి పెట్టుకున్నానండి. ఈ కాయలన్నీ విత్తనాలన్నీ ఇలా వచ్చాయి. దీన్ని పక్కన పెట్టేద్దాం, చెట్లు వేద్దాం. అసలు మొలకలు వస్తాయా రావా దాని సంగతి తర్వాత చూసుకుందాం. ముందు ఈ ఒలిచిన వాటితో జ్యూస్ అయితే తీసి జామ్ తయారు చేయడానికి ట్రై చేద్దామండి. ముందుగా మిక్సీ గిన్నెలో ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఈ లిచ్చీ ఫ్రూట్లో చాలా ఆరోగ్యకరమైన విషయాలే ఉన్నాయటండి. గుండెకి చాలా మంచిదట, శరీరానికి వచ్చి చాలా చలవ చేస్తుందట, జీర్ణ వ్యవస్థని పెంచుతుందట, మనకు ఆరోగ్యానికి చాలా మంచిదట. ఎక్కడైనా మీకు ఈ పండు కనిపించిందంటే తప్పకుండా తీసుకుని ఒకసారి రుచి చూసి చూడండి ఎలా ఉందని చెప్పేసి. దీన్ని నేను ఇలా జ్యూస్ తీసుకుని ఇలా వడకట్టేసి, వాటర్ అయితే ఎక్కువగా వేయలేదండి. ఇందులోనే వాటర్గానే ఉంది కాబట్టి మనకి మిక్సీకి బాగానే వచ్చింది. లోపల ఇలా పిప్పుగా ఉంటే మొత్తం అంతా తీసేసాను నేను. వాటర్ అయితే కొంచెమే వేసుకున్నాను, దాంట్లోనే ఇంత వాటర్ వచ్చిందనమాట. 25 కాయలు ఒలిస్తే ఇలా వచ్చిందండి దీని పరిస్థితి. సరే జామ్ ఎంత తయారవుతుందో చూద్దాము. ఇలా పొయ్యి పైన పెట్టి దగ్గరికి పెడదాం, అసలు ఎంతవరకు అది తయారవుతుందో చూద్దామని చెప్పి 1.5 స్పూన్ వరకు నేను బ్రౌన్ షుగర్ వేసుకున్నానండి. తీపి అనేది మీకు నచ్చినంత వేసుకోవచ్చు. అంటే బ్రౌన్ షుగరే వేసుకోవాలని ఏం లేదు, మీరు పంచదార వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. తీపి అనేది మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను బ్రౌన్ షుగరు. ఎలా వస్తుందో చూద్దాం. ఇలా కొంచెం సేపు అయితే ఉడికిందండి నాకు. మొత్తం ఆ వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరేటప్పటికి కొంచెం టైం పట్టింది. అందుకే సూపర్ మార్కెట్లో లిచ్చీ జామ్ చాలా రేటు పలికింది. ఎందుకు ఇంత రేట్ అని అనుకున్నాను. అసలు ఇప్పుడు ఈ లిచ్చీ ఫ్రూట్ తెచ్చుకోవడానికి కూడా కారణం అదే. ఎందుకు జామ్ అంత రేటుతో అమ్మారు అని చెప్పేసి దీన్ని తయారు చేస్తే అర్థమైందనమాట నాకు. దీంట్లో ఇంత కష్టం ఉంది. మనం ఎంత షుగర్ వేస్తామో అంతే వస్తుంది, కానీ దానికి మించి రాదు అని చెప్పేసి అర్థమైంది. 1.5 స్పూన్ బ్రౌన్ షుగర్ వేస్తే 2 స్పూన్ జామ్ అయితే తయారయ్యిందండి. అందుకే ఇంత కాస్ట్ మాట లిచ్చీ జామ్ అనే చెప్పేసి. కానీ తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉందండి, రుచి బాగుంది. ఇలా జామ్గా తినే కంటే మనం పండుగా తింటే ఇంకా రుచిగా ఉంది. కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా తింటే మాత్రం అది ఇంకా బాగుంది. ఈ ఎండాకాలంలో మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తా ఈ ఫ్రూట్ని అయితే మాత్రం తినొచ్చండి. మీకు ఎక్కడైనా కనిపించిందంటే ఒకసారి ఈ పండుని తెచ్చుకుని ట్రై చేయండి, రుచి చూసి చూడండి, ఎలా ఉందో తెలుస్తుందండి. అదండి ఈ ఫ్రూట్ విశేషాలు, ఆరోగ్యకరమైన విషయాలు. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఉంటానండి మరి. శ్రీమాత్రే నమః.